మిత్రులారా, ఒక సంచలనాత్మక సందర్భంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం ఒక పత్రికా సమావేశం నిర్వహించారు. ఒకవైపు ఆగస్టు 7న రాహుల్ గాంధీ ప్రకటించిన ఓటు చోరీ వివాదం కొనసాగుతుండగా, మరొక వైపు బీహార్లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తూ ఉండగా, సరిగ్గా ఆదివారం నాడే ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో ససారం నుంచి ఇండియా కూటమి ప్రతిపక్షాలన్నీ ఒక మహా ప్రదర్శన నిర్వహిస్తూ ఉండగా జ్ఞానేష్ కుమార్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం ఎంచుకున్నారు. నిజంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఇది మొదటి పత్రికా సమావేశం, పైగా అనేక వివాదాల మధ్య పత్రికా సమావేశం గనుక ఇది దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. 1:24 పాటు సాగిన ఈ పత్రికా సమావేశం చిట్ట చివరికి హాస్యాస్పదంగా మోడీ పాలనలో అధికారిక వ్యవస్థలన్నీ ఎంతగా ధ్వంసమయ్యాయో చూపెట్టేదిగా, కొండంత రాగం తీసి అని సామెత చెప్పినట్టుగా ముగిసింది. ఈ పత్రికా సమావేశంలో జ్ఞానేష్ కుమార్ మొదటి 10-15 నిమిషాలు మాట్లాడారు. మిగిలిన గంట 5 నిమిషాలు ప్రశ్న జవాబులకే ఇచ్చారు. కాబట్టి ప్రశ్న జవాబులకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు కనబడుతుంది. కానీ ఈ పద్ధతిలోనే లోపాలున్నాయి. 5 ప్రశ్నలను ఒక్కసారి జవాబు చెప్తాను అని అన్నారు. అట్లా 4 సార్లు 5 చొప్పున 20 మంది ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇచ్చారు. ఈ 20 మందిలో ఒకరిద్దరు 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు కూడా వేశారు. కాబట్టి మొత్తం మీద 30-35 ప్రశ్నలు వచ్చాయి. కానీ చాలా తెలివిగా 5 ప్రశ్నలకు కలిపి జవాబు చెప్తాను అన్నప్పుడు ఆ 5 2 3 జవాబు చెప్పారు, 1-2 జవాబు చెప్పకుండా వదిలేశారు. కనుక ఎంచుకున్న పద్ధతిలోనే ఇబ్బందికరమైన ప్రశ్నలకు జవాబు దాటవేసే ఒక పద్ధతిని ఆయన ఎంచుకున్నారు. 4-5 వ్యూహాల ద్వారా ఆయన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. 1, వచ్చిన ప్రశ్నకు అసలు జవాబే ఇవ్వకపోవడం. ఒక విలేకరి ఈ ప్రశ్న వచ్చింది, దానికి మీరు జవాబు చెప్పలేదు, అందుకని మళ్ళీ వేస్తున్నాను అని వేస్తే కూడా ఆయన జవాబు చెప్పలేదు. ఇంకొక పద్ధతి, అడిగిన ప్రశ్న ఒకటైతే ఆ ప్రశ్నను ప్రస్తావించి జవాబు పూర్తిగా భిన్నమైనది, అసందర్భమైనది ఒక రాజకీయ ఉపన్యాసం చెప్పారు. లేదా అడిగిన ప్రశ్న ఒకటైతే ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా ఒక సాంకేతిక వివరణ ఇవ్వడం, ఎన్నికల కమిషన్ ఎట్లా పనిచేస్తుంది చెప్పడం, ఎన్నికల కమిషన్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు చెప్పడం. ఆయన కనీసం పత్రికా సమావేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951ని అనేక సార్లు ఉటంకించారు. ఈ ఉటంకించి ఆ చట్ట నిబంధనల ద్వారా తాను ఇప్పుడు చేయదలుచుకున్న పని చేయడము చేయకపోవడము చేస్తున్నానని దాటవేసే ప్రయత్నం చేశారు. లేదా 2019 సుప్రీంకోర్టు తీర్పును 2-3 సార్లు ఉటంకించారు. అంటే మొత్తం మీద సాంకేతిక అంశాల చాటున దాక్కోవడం అనేది చాలా ఎక్కువగా చేశారు. చివరికి 2-3 సందర్భాలలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి దేశవ్యాప్తంగా అనేక చోట్ల కలెక్టర్ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారి స్థాయి వరకు పనిచేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ఆయన జవాబులు ఎట్లా చెప్పాలి, బెదిరింపులకు రాజకీయ ఉపన్యాసాలకు పాల్పడవచ్చునా, ఇవేమీ పట్టింపు లేకుండా బెదిరింపులకు దిగారు. వారం రోజుల లోపల ప్రమాణ పూర్తిగా చెప్పకపోయావో చూసుకో అన్నట్టుగా మాట్లాడారు. ఇది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు తప్ప అధికార వర్గం మాట్లాడే మాటలు కాదు. మరొక వైపు 2 సార్లు 3 సార్లు వచ్చిన ప్రశ్నలు ఏవైనప్పటికీ బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి పై వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు ఎన్ని స్థాయిలు ఉంటాయి, ఎన్ని అంచెలు ఉంటాయి, దాంట్లో ఎంతమంది ఉంటారు అని అంకెల గారడీ చేశారు తప్ప ఆ గారడీ నుంచి అసలు ప్రశ్నలకు జవాబు లేదు. నిజానికి ఆయన తప్పనిసరిగా జవాబు చెప్పవలసిన ప్రశ్నలు 4-5 వచ్చాయి. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎంతమంది ఓటర్ల పేర్లు కొత్తగా నమోదు చేశారు? 0 అని ఇప్పటివరకు వస్తున్న వివరాలు చెప్తున్నాయి. ఒక్కరు కూడా లేరా? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు లేరా? గత ఓటర్ల జాబితాలో లేకుండా కొత్తగా ఓటు నమోదు చేయించుకోదలుచుకున్న వాళ్ళు లేరా? ఈ విషయంలో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ మౌనంగా ఉండిపోయింది. నిన్న ప్రశ్న వస్తే కూడా మౌనంగా ఉన్నారు. 65 లక్షల ఓట్లు వెబ్సైట్ మీద పెట్టమని, బహిరంగం చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది కదా, ఎప్పుడు పెడతారు అంటే జిల్లాల్లో పెడుతున్నాము,
జిల్లా ఎన్నికల అధికారులు వెబ్సైట్ తెరుస్తారు అన్నారు తప్ప మొత్తంగా మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో పెడతామని లేదు. మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు ఎట్లా పెరిగాయి అని నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నకు ఎక్కడా జవాబు చెప్పలేదు. ప్రమాణపత్రం రాయమనే మాట రాహుల్ గాంధీని అడుగుతున్నారు కదా, సరిగ్గా అట్లాగే రాయ్బరేలీలో, వయనాడ్లో ఇటువంటి 4-5 నియోజకవర్గాలలో గెలిచిన వాళ్ళు అంటే ప్రియాంక వాద్రా కానీ రాహుల్ గాంధీ కానీ ఇటువంటి వాళ్ళు గెలిచారు అని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఒక ఆరోపణ చేశాడు. ఆయన దొంగ ఓట్ల లెక్కలు చెప్పాడు. మరి మీరు రాహుల్ గాంధీకి వర్తింపజేసే ప్రమాణమే అనురాగ్ ఠాకూర్ కూడా వర్తింపజేయాలి కదా అని నిర్దిష్టంగా ప్రశ్న వస్తే దానికి ఎన్నికల నియమావళిలో ఒక రూల్ 23B అనే రూల్ ఉన్నది. ఆ రూల్ ప్రకారం ఆ నియోజకవర్గంలోని వ్యక్తి కాకపోతే తప్పనిసరిగా సాక్షిగా ప్రమాణం చేసి మాత్రమే చెప్పాలి అన్నారు. మరి అనురాగ్ ఠాకూర్ 4 వేర్వేరు నియోజకవర్గాల గురించి చెప్పాడు. ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో కూడా ఓటర్ అవునో కాదో తెలియదు, ఆయన కూడా బయటవాడే అవుతాడు. ఆయనకు ఎందుకు ఈ ప్రమాణం రాలేదు అని పదే పదే అడిగిన ప్రశ్నకు జవాబు లేదు. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలు వచ్చాయి, ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలకు జత చేసిన డాక్యుమెంట్లు వచ్చాయా లేదా, డాక్యుమెంట్లు రాని పత్రాలు ఎన్ని ఉన్నాయి, మీరు చేసిన ఈ ఎన్యూమరేషన్లో విదేశీ పౌరులు ఎవరైనా నమోదు చేసుకున్నారా, విదేశీ పౌరులు కావడం వల్లనే ఆ ఓట్లు తొలగించారా, ఇటువంటి అనేక ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. దానికి అంచెలంచెలుగా ఉంటుంది వ్యవస్థ. ఈ అంచెల్లో మీరు అడిగే సమాధానం ఎక్కడ ఉంటుందో తెలియదు అని జవాబు దాటవేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల సంవత్సరంలో ఎన్నికలకు 2-3 నెలల ముందు ఎందుకు జరిపారు అనే నిర్దిష్టమైన ప్రశ్నకు ఎక్కడా జవాబు లేదు. పైగా విలేకరులు 2004 ఎన్నికల సమయంలో అప్పుడు జరిపిన ఇంటెన్సివ్ రివిజన్ అరుణాచల్ ప్రదేశ్లోను మహారాష్ట్రలోను ఎన్నికల సంవత్సరం కాబట్టి జరపడం లేదు అని ఎన్నికల సంఘమే అప్పుడు ఒక ఆదేశం ఇచ్చింది. 2004లో అట్లా ఇచ్చిన ఆదేశం ఇప్పుడు ఎన్నికల సంఘంలో ఎందుకు మార్చారు, ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలోనే ఎన్నికలకు 2-3 నెలల ముందే ఎందుకు జరుపుతున్నారు అనే ప్రశ్నకు జవాబు లేదు. ఇంకా విచిత్రమైన వాదనలు కొన్ని ఆయన ప్రసంగ క్రమంలో జవాబుల క్రమంలో చెప్పారు. అవి చూస్తే హాస్యాస్పదం, నవ్వు వస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దేశంలో 70 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇంత తప్పించుకునే జవాబులు చెప్తుందా అనిపిస్తుంది. అన్నిటికన్నా విచిత్రమైన జవాబు, ఓటర్ల జాబితా వేరు, ఓట్లు వేయడం వేరు, ఈ రెండింటినీ కలపకండి. ఓటర్ల జాబితాలో పొరపాట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. కానీ ఓట్లు వేయడం వేరు. ఓట్లు వేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారు. కాబట్టి ఓటర్ల జాబితాలో 2 సార్లు ఆయన పేరు రావచ్చు, కానీ ఓటు ఒక్కసారే వేసి ఉంటారు, ఒక్కసారి కన్నా ఎక్కువ వేయడానికి వీలు లేదు అని ఒక కొత్త విచిత్రమైన వాదన చెప్పారు. 70 ఏళ్లుగా ఎట్లా ఒకరు 1 కన్నా ఎక్కువ ఓట్లు వేస్తున్నారు, ఎట్లా ఎన్నికల జాబితాల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి, ఆ అక్రమాలు ఓట్లు వేయడానికి దారి తీస్తున్నాయి, వందల వేల ఉదాహరణలు అధ్యయనాలు ఉన్నాయి. ఇవాళ కొత్తగా జ్ఞానేష్ కుమార్ ఓటర్ల జాబితా వేరు, ఓట్లు వేయడం వేరు, ఈ రెండింటిని కలగలపకండి అంటున్నారు. సీనియర్ IAS అధికారి, కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలకమైన హోంమంత్రిత్వ శాఖలో, సహకార మంత్రిత్వ శాఖలో అత్యంత కీలకమైన పదవులు నిర్వహించిన అధికారి, చివరికి ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నిర్వహిస్తున్న అధికారి మెషిన్ రీడబుల్ జాబితా ఇమ్మని అడుగుతున్నారు. అది ఇస్తే మీరు మ్యానిపులేట్ చేస్తారు, ఒక ఫోటో దగ్గర ఒక ఫోటో పెడతారు, ఒక పేరు దగ్గర ఇంకో పేరు పెడతారు, తప్పులు మారుస్తారు అని అంటున్నారు. ఇంతకన్నా చౌకబారు జవాబు మరొకటి ఉంటుంది. మెషిన్ రీడబుల్ జాబితాలు పెన్ డ్రైవ్లో ఇస్తారు. ఆ పెన్ డ్రైవ్ ఎవరైనా వాళ్ళ కంప్యూటర్లో ఓపెన్ చేసి ఒకవేళ మీరన్నట్టుగా మ్యానిపులేట్ చేసినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద ఉండే డేటాబేస్లో మార్పు జరగదు. మీ డేటాబేస్ వేరు, డేటాబేస్కు మీకు తప్పకుండా ఏవో పాస్వర్డ్లు ఉంటాయి, దానికి ఫైర్ వాల్స్ ఉంటాయి, దాంట్లోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. దాని కాపీ ఒకటి మీరు ఎవరికైనా ఇస్తారు. ఎందువలనంటే వాళ్ళు విశ్లేషించడానికి 2 పేర్లు ఉన్నాయా, 10 పేర్లు ఉన్నాయా
అని చూడడానికి ఒకే పేరు కలిగిన వాళ్ళు, ఒకే అడ్రస్ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మెషిన్ రీడబుల్ ఫార్మాట్ అయితే వెంటనే చెప్తుంది. ఫోటోలు లేని వాళ్ళు ఫోటో అని ఉండవలసిన దగ్గర ఫోటోలు లేకుండా ఎంతమంది ఉన్నారు అని అడుగుతుంది కదా. ఉండవలసిన దగ్గర 0 అని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే చెప్తుంది. అటువంటి విశ్లేషణ కోసం అడుగుతున్నారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మీకు మెషిన్ రీడబుల్ ఫార్మాట్ ఇస్తే దాన్ని మీరు మ్యానిపులేట్ చేస్తారు, అందుకని ఇవ్వడం లేదు అన్నం అనేది ఇదివరకు మనం ఎన్నికల కమిషన్ మీదనే చేసుకున్న అనేక వీడియోలలో చెప్పి ఉన్నాం. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అనడం లాంటిది. ఇంకా విచిత్రంగా ఒకరు ఒక ఓటే వేస్తారు, ఎక్కువ చోట్ల వేసి ఉంటారంటే మీరు సాక్ష్యం చూపెట్టండి. సాక్ష్యం చూపెట్టమని మేము అడిగితే సాక్ష్యం చూపెట్టడం లేదు కదా అని ఆయనే ఇంకా ఎదురు ప్రశ్నిస్తున్నాడు. సాక్ష్యం సీసీటీవీ ఫుటేజ్లో ఉంది, అవి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఉండగల ఏకైక సాక్ష్యాధారం మీ దగ్గర ఉంది, ఆ సాక్ష్యాధారం ఇవ్వడం లేదు, అది ధ్వంసం చేస్తున్నారు. 45 రోజుల తర్వాత ఉంచడానికి వీల్లేదు అంటున్నారు. ఇప్పుడు వచ్చి సాక్ష్యం ఇవ్వండి అని అడుగుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఆయన శకున్ రాణి ఉదంతా ఉంది. ఒక వ్యక్తిని 2 చోట్ల ఓటేసినట్టు చూపెట్టారు, అందువల్ల సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మన తల్లుల చెల్లెళ్ళ గోప్యత హక్కు భంగం అయిపోదా? వాళ్ళ గురించి బయట పెట్టినట్టు కదా. 2019లో సుప్రీంకోర్టు ఇటువంటి గోప్యత హక్కుకు భంగం రాకూడదని చెప్పింది. కాబట్టి మేము సుప్రీంకోర్టును గౌరవించి మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం లేదు అంటున్నాడు. ఇది ఒక వ్యక్తి 2 సార్లు ఓటు వేయడం లేదా 4 సార్లు ఓటు వేయడం నేరం. నేరాన్ని రుజువు చేయడానికి సాక్ష్యాధారం కావాలి. ఏకైక సాక్ష్యాధారం సీసీటీవీ ఫుటేజ్. దాన్ని ఇవ్వకుండా ఉండడానికి సాకులు చెప్పడం ఎంత మాత్రము ఎన్నికల సంఘం వంటి ఒక గౌరవనీయమైన రాజ్యాంగబద్ధమైన సంస్థకు చెల్లదు. ఇంకా ఇటువంటి హాస్యాస్పద అంశాలు అనేకం మాట్లాడారు. హౌస్ నెంబర్ 0 అని ఎందుకుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇల్లు లేని వాళ్లకు, ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళ పేర్లు నమోదు చేసినప్పుడు ఇల్లు ఉండదు. అట్లాగే చాలా గ్రామ పంచాయతీల్లో, చాలా మున్సిపాలిటీల్లో ఇళ్ల నెంబర్లు ఇవ్వడం లేదు. అటువంటి అప్పుడు మేము కంప్యూటర్కు ఏదో ఒక నోషనల్ నెంబర్ ఇస్తాము, అది 0గా తీసుకుంటుంది. ఇది పచ్చి అబద్ధం. హౌస్ నెంబర్ లేని వాళ్ళు తప్పకుండా దేశంలో అనేక మంది ఉన్నారు, అందులో సందేహం లేదు. హౌస్ నెంబర్ లేకపోతే 0 అని వేయాలని ఎక్కడా లేదు. ఇంకా మరింత విచిత్రంగా ఒక ప్రశ్న వచ్చింది. 1,00,000 ఓట్లు దొంగిలించారు అని చెప్తున్నారు కదా, దీన్ని మీరు ఎట్లా విచారణ జరుపుతారు అని అంటే, ఒక ఫిర్యాదు రాగానే నోటీస్ ఇమ్మంటారా? 1,00,000 మందికి నోటీస్ ఇమ్మంటారా? 1,00,000 మందిని బోనెక్కించమంటారా? కలెక్టర్ ఆఫీస్కో ఎస్డిఎం ఆఫీస్కో పిలిచి మీరు దొంగ ఓటు వేశారు, మీరు దొంగ పేరు చేర్చుకున్నారు అని వాళ్ళ మీద ఆరోపణ చేయమంటారా అంటున్నారు. నిజానికి ఇప్పుడు ఎన్నికల సంఘమే ప్రతి మనిషిని అనుమానితుడిగా చూస్తున్నది. ప్రతి మనిషిని నువ్వు పౌరుడు అవునా కాదా, ఈ కాగితాలను నీవు అప్పుడు మాత్రమే నీ పేరు చేరుస్తాను అంటుంది. అది మాత్రమే కాదు, ఓటర్లను విచారణ జరపమని ఎవరు అనడం లేదు. ఎన్నికల జాబితాలో అక్రమాలు ఎట్లా వచ్చాయి అని అధికారుల ద్వారా విచారణ జరిపించండి. ఉదాహరణకు, ఒక గది ఉన్న ఇంటిలో 80 మంది ఓటర్ల పేర్లు జాబితాలోకి ఎక్కాయి. అధికారులు ఆ ఒంటి గది దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ 80 వచ్చాయి అని తేల్చండి. 80 మందికి నోటీసులు ఇమ్మని ఎవరు అడగడం లేదు. అంటే ప్రశ్న ఒకటి అడిగితే దానికి ఇంకొక జవాబు చెప్పడం. ఆయన నిన్న 1 గంట సేపు అతి ఎక్కువ సమయం చేసిన పని ఇది. మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు కొత్తగా కలిశాయి అంటున్నారు కదా. ఈ 1 కోటి ఓట్లలో కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య కన్నా ఈ 1 కోటి అనేది ఎక్కువ కదా, ఎట్లా చేరాయి అని అడిగితే ఆ ప్రశ్న అడగడానికి ఎన్నికలు జరిగిన 45 రోజుల లోపల మాత్రమే అడగాలి, లేదా ఓటర్ల జాబితా వాళ్ళకి ఇచ్చిన వెంటనే అడగాలి. ఇప్పుడు అడగడానికి వీల్లేదు, సమయం అయిపోయింది కదా. ఒక అక్రమం అడగడానికి సమయం ఉంటుందా? ఒక అక్రమం జరిగిందనేది రుజువైన తర్వాత, సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఆ అక్రమాన్ని సవరించే పని చేయాలి. కానీ ఈ అక్రమాన్ని ప్రశ్నించడానికి ఒక కాల వ్యవధి ఉంది, ఆ కాల వ్యవధి దాటిపోయింది కాబట్టి మేము అడగలేదు. మరి ఈ ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి తప్పుకు 40 ఏళ్ల కింద ప్రధానమంత్రిగా, 50 ఏళ్ల కింద ప్రధానమంత్రిగా ఉన్న వారి పేరు తీసుకొస్తుంది కదా. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న పనికి భిన్నమైన పని. ఇంకొక ప్రశ్న, 5:30 తర్వాత లక్షలాది ఓట్లు ఎట్లా చేరాయి? అది మీరు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే 5ంటికి ఎంత క్యూ ఉంది,
పోలింగ్ బూత్ మూసేసే సమయానికి క్యూలో ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా తేలుతుంది కదా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వబోము అని చెప్తూ ఒకవైపు, మరొక వైపు నిన్న జ్ఞానేష్ కుమార్ ఏమి జవాబు చెప్తారంటే, ప్రతి గంటకు 10% ఓట్లు కొత్తగా చేరుతాయి, 5 తర్వాత 10% కూడా చేరలేదు కదా, తక్కువే చేరాయి కదా, ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట ఎన్నికలు 10 నుంచి సాయంత్రం 5:30 వరకు కొన్ని సమయాలలో అతి ఎక్కువ పోలింగ్ జరిగే అవకాశం ఉంది, 10% చేరే అవకాశం ఉంది. కానీ 5:30కు బూత్ మూసేస్తారు. 5:30కు బూత్ మూసేసే సమయానికి అక్కడికి ఎంతమంది చేరి ఉన్నారో వాళ్లకు మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. కానీ మొన్న 5:30కు చెప్పిన అంకెకు, రాత్రి 11 గంటలకు చెప్పిన అంకెకు, ఆ తర్వాత లెక్క పెట్టేటప్పుడు చెప్పిన అంకెకు చాలా వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం ఎందుకుంది అని ప్రశ్నకు జవాబు లేదు. అయితే ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే, ఎన్నికల కమిషన్ను నియమించే కొత్త పద్ధతిని 2023లో ఒక చట్టం తయారు చేసినప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ యాక్ట్ అనే చట్టాన్ని తయారు చేసినప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అందులో సెక్షన్ 16 అనే ఒక సెక్షన్ చేర్చింది. ఆ సెక్షన్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా, ఎలక్షన్ కమిషనర్లైనా తమ విధి నిర్వహణలో భాగంగా ఏమి చేసినా, ఏమి మాట్లాడినా, ఏ మార్పులు చేసినా, చేర్పులు చేసినా, ఏ పని చేసినా వారిని న్యాయస్థానం ముందర విచారించడానికి వీలు లేదు. అంటే ప్రశ్నాతీత అధికారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు చట్టం ఇచ్చింది. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఆ చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆ చట్టం ఇచ్చిన అధికారంతో ఎన్నికల సంఘం కమిషనర్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం అనేది రాచరికంలో మాత్రమే ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉండదు. ప్రజలు మేలుకొనకపోతే, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుకోకపోతే, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ప్రజలు చెల్లించవలసిన మూల్యం నిరంతర జాగరూకత. ఆ నిరంతర జాగరూకత ఎన్నికల సంఘం అనే బాధ్యతాయుతమైన సంస్థ పనితీరు మీద కూడా ప్రసరించవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. ప్రజలు తప్ప మరెవరూ దీన్ని పరిష్కరించలేరు.